అందరూ పండగ కూర వెళ్తున్నారా? చిన్నప్పుడు సంక్రాంతి రాబోతుందంటే రోజులు లెక్క పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం టికెట్ దొరికిందా లేదా అనేది లెక్క. ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. ఏరా బయలుదేరావా అని ఇంట్లో నుండి ఫోన్లు. ఫ్రెండ్స్ కి బాయ్ చెప్తూ ప్రయాణం మొదలు పెడతాం. ఆ వెంటనే నాన్న కాల్ చేస్తారు, ఇంటికి జాగ్రత్తగా వచ్చారా, మీ అమ్మ నీకోసం అన్ని పిండి వంటలు రెడీ చేసి పెట్టింది అని. మళ్ళీ ఫ్రెండ్స్ నుంచి ఒక మెసేజ్, స్టార్ట్ అయ్యావా, మన ఫ్రెండ్స్ అందరం 2 రోజుల ముందే వచ్చేసాం, పొద్దున పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చేస్తా. ఊరు దగ్గర పడే కొద్దీ లోపల ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఫీలింగ్. మన ఊరికి వెళ్ళగానే ఇన్నాళ్ళు మిస్ అయినవన్నీ చేయాలి, తినాలి అని. అమ్మా నాన్నలతో టైం స్పెండ్ చేయాలి. సంక్రాంతి సినిమాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూడాలి. మంచి పాటలు వింటూ ప్రయాణం చేస్తుంటే ఊరు దగ్గరకు వచ్చే కొద్దీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఆ వాతావరణం, ఆ గాలి, ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా. కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. కొంతమంది ఊరికి వెళ్ళలేరు, కొంతమంది వెళ్ళాలనున్న పరిస్థితులు అనుమతించవు. తమ పిల్లల్ని మిస్ అయ్యే పేరెంట్స్, తమ పేరెంట్స్ ని మిస్ అయ్యే పిల్లలు ఎందరో. అందుకే మనకు అవకాశం